అలాగే నా పేరు మైద్ర వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ కోసం జరుగుతున్న కాంట్రవర్సీ గురించి మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే. ఒక పాకిస్తానీ ప్లేయర్ని ఒక వేరే కంట్రీకి చెందిన లీగ్లో యాడ్ చేసినందుకు, టాప్ 100లో యాడ్ చేసినందుకు బేసిక్గా కాంట్రవర్సీ నడుస్తుంది. అండ్ దాని గురించి ఈవెన్ మన ఐపీఎల్ బీసీసీఐ చైర్మన్ వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు. ఏమనంటే అది మా చేతుల్లో లేదు, అది వేరే కంట్రీకి చెందిన లీగ్ అది, సో దాన్ని మేము ఎలాగా డిమాండ్ చేయలేము, కంట్రోల్ చేయలేము మేము, సో అది మాకు సంబంధించింది కాదు, ఇండియాకి సంబంధించింది కాదు, ఐపీఎల్కి సంబంధించింది కాదు, కాబట్టి ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదని చెప్పి వాళ్ళైతే చెప్పారు. ఓన్లీ ఐపీఎల్ పరంగా అయితేనే మనం రియాక్ట్ అవుతాం, లేదంటే అవ్వమని చెప్పారు. వాళ్ళ సైడ్ లాజికల్గా అది రైటే కానీ బట్ ఎమోషనల్గా మటుకు అది కరెక్ట్ కాదు. అంటే ఈవెన్ దో మనకి పాకిస్తాను, బంగ్లాదేశ్ ప్లేయర్స్ లేకపోతే అసలు అక్కడ ప్లేయర్సే లేరా అంటే కాదు కదా, బోర్డు మంది ఉన్నారు. సో వాళ్ళు చూస్ చేసుకోవచ్చు వేరే ఆప్షన్స్ నుంచి, బట్ వాళ్ళకి ఏంటంటే ఇంకా బెటర్ బౌలర్స్, బెటర్ ఆప్షన్స్ కావాలనిపించింది. సో ఇంకా ఆ టైంలో వాళ్ళకి అది ఒక ఆప్షన్లా కనబడింది, ఎందుకంటే అది ఎలాగో ఐపీఎల్ కాదు కాబట్టి వాళ్ళు తీసేసుకున్నారు. బట్ అది సన్ రైజర్స్ హైదరాబాద్కి చాలా అంటే చాలా పెద్ద దెబ్బ పడిందని చెప్పాలి. సో ఒక రకంగా నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయింది. ఇన్ఫ్యాక్ట్ సన్ రైజర్స్ని, ఐపీఎల్ని బాయ్కాట్ చేస్తామని కూడా చాలామంది చెప్తున్నారు. సో వాళ్ళు దాని గురించి ఏం డిసైడ్ అవుతారో అది వేరే విషయం. అయితే మరొక పక్క ఈ సన్ పిక్చర్స్ చెన్నై సూపర్ కింగ్స్ మీద కేసు ఫైల్ చేసింది. ఏమని కేసు ఫైల్ చేసింది? బేసిక్గా సిఎస్కే వాళ్ళు, అంటే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఏమైనా సరే ధోనికి సంబంధించిన రీల్స్ పెట్టినప్పుడు కానీ, లేదంటే స్టేడియంలో ధోని ఎంటర్ అయినప్పుడు కానీ, ఇన్ఫ్యాక్ట్ డీజే టైంలో కూడా ఏం చేస్తారంటే కూలీ, జైలరు, లియో ఈ సినిమాల పాటలు వాడుతూ ఉంటారు ఆబ్వియస్లీ. అయితే ఇప్పుడు సన్ పిక్చర్స్ ఏమని కేసు వేసిందంటే, వాళ్ళు అంటే ఈ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఈ కూలీ, జైలరు, లియో, ఆ తర్వాత ఇప్పుడు జైలర్ 2 ఏదైతే ఇనీషియల్ బీజేఎం వచ్చిందో అది, ఇవేవి కూడా వాడడానికి వీలు లేదు. ఇవేవి కూడా వాళ్ళు స్టేడియంలో వాడడానికి వీలు లేదు, వాళ్ళ రీల్స్లో కూడా వాడడానికి వీలు లేదని చెప్పి కేసు ఫైల్ చేస్తుంది. బేసిక్గా ఆల్రెడీ ఒక రీల్ పెడితే ఆ రీల్ని ఒక స్ట్రైక్ లాగా వేయించి తీయించేసింది కూడా, అంటే వాళ్ళ మ్యూజిక్లు ఏమి వాడద్దు అని చెప్పి. అయితే ఇదంతా కూడా ఎందుకు అంటే మనకు ఒక క్లారిటీ ఉంది. తలపతి విజయ్ ప్రజెంట్ పాలిటిక్స్లో పోటీ చేస్తున్నారు. ఆయన ఈసారి ఎలక్షన్స్లో ఆయన నిలబడుతున్నారు. అండ్ ఆయనకి ఏదైతే గుర్తొచ్చిందో అది కూడా విజిలే. చెన్నై సూపర్ కింగ్స్ తరపున కూడా ఏదైతే ఉందో అది కూడా విజిల్ పోడు, అది కూడా డైలాగ్ విజిల్ పోడు అని వస్తూ ఉంటుంది మొత్తం పాట. అండ్ విజిల్ అనేది చెన్నై సూపర్ కింగ్స్ ఒక ఎమోషన్ లాంటిది. సో చెన్నై సూపర్ కింగ్స్ విజిల్, మళ్ళీ అది కాకుండా ధోనికి తాలా అన్న పేరు ఉన్నప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ ఎడిట్లో ఏంటంటే తలపతి అన్న మ్యూజిక్లు కానీ ఇలాంటివి కూడా వాడుతూ ఉంటారు బాగానే. తర్వాత ఈ జైలర్ సినిమాలోని హుకుం సాంగ్ ఉంది కదా, దాన్ని కూడా చాలా గట్టిగా వాడుతుంటారు. ఇదే కాదు, అదొక సినిమా ఉంటుంది పట్టుతాలానో ఏదో సంథింగ్, పట్టుతాలానో, దాంట్లో కూడా ఒకటి ఉంటుంది. ఆయన శింబు చేశాడు యాక్టింగ్ అందులో, ఆ సినిమాలో అందాగాయం పోగాన కరవైకుండే ఏదో సంథింగ్ ఉంటుంది. నాకు లిరిక్స్ పాడితే తప్పుగా పాడితే క్షమించండి. అంటే బేసిక్గా కొంచెం అది పాట గుర్తుంది, ట్యూన్ గుర్తుంది, అంతా గుర్తుంది కానీ లిరిక్స్ పదాలు గుర్తులేవు ఎగ్జాక్ట్గా, అందుకే ఏదేదో పాడుతున్నాను, ఏమనుకోవద్దు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు ఈ బేసిస్ మీద, అంటే తలపతి విజయ్కి అది ఏదో ఒక రకంగా హెల్ప్ అవుతుంది అన్న పాయింట్ ఉంది సిఎస్కే మ్యాచ్లు అనేవి. ఎందుకంటే అటు విజిల్, అటు తర్వాత ఈ తలపతి అనే కాన్సెప్ట్, దానికి తోడు గోట్ సినిమా ఏదైతే వచ్చిందో తలపతి విజయ్ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, దాంట్లో కూడా మీరు గమనిస్తే మొత్తం అన్ని సిఎస్కే రెఫరెన్స్లు ఉంటాయి, పులాల్ సిఎస్కే రెఫరెన్స్లు ఉంటాయి. అసలు మ్యాచ్ రన్నింగ్ కామెంటరీ నడుస్తున్నట్టు ఆ క్లైమాక్స్ అదంతా కూడా విజయ్ తలపతి మొత్తం అదంతా చేసింగ్లు, స్టంట్లు అన్నీ చేస్తూ బండి మీద ఆ స్టేడియంలోని ఒక పోడియం నుంచి ఇంకో పోడియంకి జంప్ చేస్తున్నప్పుడు ఎంఎస్ ధోని జనరల్గా ప్రతిసారి కూడా స్టేడియంలోకి అడుగు పెట్టిన తర్వాత ఇట్లా పైకి చూడటం అలవాటు ఆయనకి. సో ఆ షాట్ని వాడారు. అంటే ఈయన ఇట్లా పోడియం మీద ఇచ్చి ఇంకో పోడియంకి గాల్లో బైక్ మీద జంప్ చేస్తూ ఉంటే ఎంఎస్ ధోని పైకి చూసినట్టు, ఎవడాడు ఎగురుతున్నాడు అన్నట్టుగా చూసినట్టు అనమాట. సో ఇలాగా పెట్టారు కొన్ని, అంటే చాలా రిఫరెన్స్లు ఉంటాయి. తర్వాత కామెంటరీ కూడా ధోనికి తగ్గట్టే ఉంటుంది. తర్వాత అంతెందుకు లాస్ట్ ఆ క్లైమాక్స్లో కూడా అదే ఆ చెల్లెలు ఉంటుంది కదా, హీరోయే విలను, ఆ విలన్ తాలూకు చెల్లి ఉంటుంది కదా, ఆ చెల్లిని ఇట్లా పట్టుకొని చంపేస్తా అంటేనేమో నువ్వు ఎవరి ఫ్యాను అంటే తల అంటది అంటాడు. అంటే అప్పుడు తలతో కొట్టమని అర్థం అనమాట. సో తలతో ఇట్లా కొడుతుందండి, కొట్టిన తర్వాత అది కింద పడిపోద్ది, షూట్ చేసేస్తాడు, అయిపోద్ది అనమాట.
సో మోస్ట్ ఆఫ్ ద మూవీ ఎంఎస్ ధోని రిఫరెన్స్లు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద మూవీ అంటే తలా అంటే అజిత్ కూడా వచ్చారు అక్కడ, అది వేరే విషయం. బట్ రిఫరెన్స్లో ఎంఎస్ ధోనిది ఎక్కువ ఉంది ఆ టైంకి. సో ఇలాగ ఎంఎస్ ధోని సిఎస్కే ఇది కూడా ఎక్కువే ఉంది కనెక్షను. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలక్షన్స్ ఈ టీంకి బాగా హెల్ప్ అవుతాయి అన్న ఒక పాయింట్ అయితే ఉందన్నమాట. అది చాలా ఎక్కువగానే ఉంది వాళ్ళకి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది కరెక్ట్ కాదు అన్న పాయింట్లో వీళ్ళు వాడొద్దు అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జనరల్గా పాటలు ప్లే చేయడం అనేది తప్పు కాదు కదా, అందులో తప్పే ఉంది, దానికి కూడా కేసులా అన్న ఒక పాయింట్ అయితే వస్తుంది సన్ పిక్చర్స్ మీద. జనరల్గా ఇప్పుడు డీజే ఉన్నాడబ్బా, డీజే ఏదైనా పాట ప్లే చేసుకోవచ్చు, అదేం లేదు. డీజేలకి ఈ పాటలే ప్లే చేయాలి, ఈ పాటలు ప్లే చేయకూడదు అని ఏం రిస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు ఇంతకుముందు. ఇప్పుడు పెడుతున్నారు వీళ్ళు కొత్తగా. సో ఇప్పుడు స్టేడియంలో వాళ్ళకి ఎనర్జీ ఇవ్వడం కోసం ఏవో కొన్ని పాటలు వాడతారు. బట్ వీళ్ళ ప్రొడక్షన్లో వచ్చిన ఏ సినిమాలోని పాటలు వాడద్దు అని చెప్పి అక్కడ అడగడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఒకటి, ఇంకా ఎండ్ ఆఫ్ ది డే కోర్టు కూడా వీళ్ళకి అనుకూలంగానే తీర్పిచ్చే అవకాశాలు ఉన్నాయి, సన్ పిక్చర్స్కి అనుకూలంగానే తీర్పిచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే అంతకుముందు సిఎస్కే మ్యాచ్లకు ఆయన కూడా వచ్చి ఎంజాయ్ చేసింది ఉంది. ఆ పర్సన్ కూడా ఐపీఎల్లో ఉన్నాడు. వాళ్ళ అమ్మాయి కావ్య ఉంది, కావ్య ఎస్ఆర్హెచ్ ఓనరు. సో ఆవి డీల్ చేస్తుంది అక్కడ. సో ఎస్ఆర్హెచ్లోనే ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాడద్దంటే వాళ్ళు వాడుకుంటారా? పోనీ వాళ్ళు ఎవరికి వాడతారా? ప్యాట్ కమిన్స్కా? ప్యాట్ కమిన్స్ రాగానే హుకుం, టైగర్ కా హుకుం అని వేస్తారు పాట. ఏందో అమ్మా, చెప్పడానికైనా ఉండాలి కదా వాళ్ళకైనా సరే. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కావట్లా. సన్ పిక్చర్స్ బేసిక్గా ఈసారి ఎలక్షన్స్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. సన్ పిక్చర్స్ అనే కాదు, ఎంటైర్ తమిళనాడు మొత్తం ఇలాగే ఉంది. స్టాలిన్ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, వీళ్ళందరూ కూడా తలపతి విజయ్కి బాగా యాంటీగా ఉన్నారు. అంటే ఇనీషియల్గా తలపతి విజయ్ తాలూకు ఇంపాక్ట్ ఏమి ఉండదులే అనుకున్నారు. ఏముందలే, మహా అయితే ఒక 4% నుంచి 10% వరకు ఓట్లు పడతాయి, అంతకుమించి ఏముండదు, మహా అయితే ఆయన గెలుస్తాడో లేదో కూడా డౌటే, గెలవడలే మోస్ట్లీ అన్నట్టుగా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే తలపతి విజయ్ తాలూకు ఇంపాక్ట్ ఎక్కువైందో ఆటోమేటిక్గా కొంచెం నర్వస్గా ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు తలపతి విజయ్ రిలేటెడ్గా. కానీ ఇంకా దాన్ని ఎంతవరకు లాక్కొస్తారనేది ఇంకా వాళ్ళకే తెలియాలి. మరి చూద్దాం మరి ఏం చేస్తారో దీని విషయంలో. నాకైతే మటుకు సన్ పిక్చర్స్ కొంచెం మరీ అతిగా ఆలోచిస్తుందన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు ఇవన్నీ చూసిన తర్వాత. అండ్ వాళ్ళు చేయాల్సినవి చేయట్లేదు, చేయకుండావన్నీ చేస్తున్నారు. వాడిని తీయంట్రా పాకిస్తాన్ అంటే అక్కడ తీయట్లేదు, ఇక్కడ సిఎస్కే మీద మాత్రం కేసులు వేస్తున్నారు. ఆ రీల్స్ అవన్నీ డిలీట్ చేయించి అవన్నీ చేస్తున్నారు. అలాగే వాడు వేరే పాటలు పెట్టుకుంటున్నాడు, నాకు ఎందుకు వచ్చిన తలకే నొప్పులే, ఈ సన్ పిక్చర్స్ సినిమాలన్నీ అవాయిడ్ చేద్దాం అని చెప్పి వాళ్ళు కూడా ఇంకా రీల్స్ అవన్నీ పెట్టినప్పుడు వదిలేశారు. ఏముంది, జననాయకంది రావణ మమడ వాడుకుంటాడు, ఏముంది, అది పాట నెక్స్ట్ లెవెల్ ఉంది. రావణ మమద అది నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ పాట అయితే మాత్రం. బేసిక్గా ఈ భగవంత కేసరిలో రోర్ ఆఫ్ కేసరి ఒకటి ఉంటుంది. నిట్ట నిలువు నీడ చూస్తే నగము సగమై జల్లు మనద కీకరణ్యం వాణి సన్యం కేసరొస్తే బాంచననద దడదడ ఒకడే కేసరి అని ఉంటుంది పాట. నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్. అసలు ఆ పాట డిజర్వ్స్ మోర్ అప్రిషియేషన్, కానీ రాలే. అయితే ఈ రోర్ ఆఫ్ కేసరిని చాలామంది తమిళియన్స్ ఫస్ట్లో చూసినప్పుడు అదేదో ఒక పాట వచ్చింది జననాయకంది. సో ఆ పాట వచ్చినప్పుడు అది అంతగా ఎక్కలేదన్నమాట వాళ్ళకి. సో వాళ్ళు రోర్ ఆఫ్ కేసరి బాగా ఎంజాయ్ చేశారు. సో అనిరుద్ధ్ ఫెయిల్ అయ్యాడు దీన్ని మ్యాచ్ చేయడంలో అని చెప్పి. బట్ తర్వాత రావణ మవడ వదిలేడు, అది నెక్స్ట్ లెవెల్ ఉంది. అది కానీ పీక్స్ అసలు తెలుగులో లేదు, కానీ తెలుగులో ఉండుంటే ఏమో అది ఎలాగుంటుందో తెలియదు కానీ, బట్ తమిళ్లో ఆ ట్యూన్ అదంతా పర్ఫెక్ట్ ఉందన్నమాట. అది తిరిగిపోయింది అక్కడ. సో ఇప్పుడు అది వాడుకుంటారు, ఏముంది, అది వాడతారు. అప్పుడు తెగ కుదురుతుంది. ధోని ఎంట్రీకి ఎన్ని రీల్స్ పెట్టాలి ఇప్పుడు భలే ఉంటుంది. ఇంకా విజయ్ తలపతి వాడుకుంటారు అబ్బా, ఏముంది, తాలాది అంటే ఏముంటే ఇంకా రజనీకాంత్ కూడా తలైవరు. సో తలైవరు, తలపతి, తాలా ఇవే ఉంటాయి అక్కడ. ఇంకా అందుకనేసి కొంచెం మెయిన్ ఏంటంటే రజనీకాంత్ అనిరుద్ధ్ సాంగ్స్ కదా. ఈవెన్ అనిరుద్ధ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఏమనంటే, నేను ఆ పాటని చేసింది రజనీ సార్ కోసం, ధోని సార్ కోసం అని చెప్పాడు. ఇద్దరి కోసం చేశాను నేను అన్నట్టుగా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. అనిరుద్ధే ఓపెన్ స్టేట్మెంట్ అది. సో అంత క్లియర్గా ఉంది కదా అక్కడ చెప్తున్నాడు అనిరుద్ధ్. సో ప్రాబ్లం అదే, ఇప్పుడు వీళ్ళు కొంచెం ధోనికి వెయ్యొద్దు, సిఎస్కేకి వాడొద్దు అంటే ఇంకా అది కరెక్ట్ కాదని అనిపిస్తుంది నాకైతే మాత్రం. బట్ చూద్దాం, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా అటు తిప్పి ఎస్ఆర్హెచ్కి అసలు పీపుల్ నుంచి గ్రౌండ్ లెవెల్లో కూడా సపోర్ట్ అనేది రాకుండా చేస్తుంది అనిపిస్తుంది. అంటే మన దగ్గర ఏమో తెలియదు కానీ, బట్ డెఫినెట్గా ఇప్పుడు ఇంతకుముందు చెన్నై మ్యాచ్ జరిగినప్పుడు అట్లీస్ట్ కావ్యమారన్ వాళ్ళంతా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఎంత కాదన్నా కొంతమంది అయినా ఎస్ఆర్హెచ్ సపోర్ట్ ఉంటారు. ఎందుకు, సన్ పిక్చర్స్ వాళ్ళదే ఇది, కావ్యమారన్, సో వాళ్ళదే కదా, ఇది కూడా మన చెన్నై టీం లాంటిదే ఒక రకంగా అని చెప్పి దాన్ని కొంత సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అది కూడా ఉండదు, ఇక మొత్తం యునానిమస్ ఉంటుంది.
మోస్ట్లీ హేటే ఉంటుంది. ఇంకా సపోర్ట్ సంగతి పక్కన పెడితే, సపోర్ట్ సంగతి దేవుడు ఎరుగు, హేట్ ఎదురవుతుంది ఇప్పుడు. అది ప్రాబ్లం. బేసిక్గానే ఎస్ఆర్హెచ్ ఈ మధ్యకాలంలో మంచిగా ఊపు అందుకుంది. ఎస్ఆర్హెచ్ తాలూకా ఆ ఊపు అందుకున్న తీరు చూశాకే వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఇచ్చారు. ఎందుకంటే హై స్కోరింగ్ మ్యాచ్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ చాలా హై స్కోరింగ్ మ్యాచ్ కావాలని చెప్పి గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఫస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ దేవుడికి ఇచ్చేసి ఆ తర్వాత మిగతావి గెలిచే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి నాకైతే. బట్ క్వశ్చన్ ఏంటంటే, అదే ఎస్ఆర్హెచ్ గెలిచినా సరే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉండాలి కదా. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమందికి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఇలా పాకిస్తాన్ ప్లేయర్ తీసుకోవడం అది నచ్చలేదు. ఇప్పుడు సిఎస్కేకి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు జస్ట్ బికాస్ ఆఫ్ ధోని కారణంగా. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వచ్చి సిఎస్కే మీద, సన్ పిక్చర్స్ వచ్చి సిఎస్కే మీద ఇలా కేసు వేయడం అనేది కూడా చాలామందికి నచ్చదు. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇది ఎండ్ ఆఫ్ ది డే ఒక ఐపీఎల్ తాలూకా ఏమంటారు, ఆ హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేస్తుంది, ఆ మూడ్ డిస్టర్బ్ అయిపోద్ది. జనరల్గా ఒకటి చెప్తా చూడండి, నార్మల్ టైమ్స్లో ఏవైతే T20 వరల్డ్ కప్లు, 50-50 వరల్డ్ కప్స్, ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీలు ఇలాంటివి జరిగినప్పుడు ఓకే. కానీ బట్ అదర్ దాన్ దట్ నార్మల్ మ్యాచ్లకి జనరల్గా మన దగ్గర అంత ఇంట్రెస్ట్ తగ్గింది కొంచెం. అంటే పోయిందని నేను అన్ను, కానీ ఇంతకుముందు మీద తగ్గింది. ఇంతకుముందు చాలా హైప్ ఉండేది, తగ్గింది ఇప్పుడు. అండ్ ఇప్పుడు అంతా కూడా హాట్స్టార్ వ్యూవర్షిప్ మీద నడుస్తుంది, టీవీ రేటింగ్లు పడిపోయినాయి కంప్లీట్గా. సో ఇలాంటి ఒక పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా ఉందంటే మోస్ట్లీ ఐపీఎల్, ఈ వరల్డ్ కప్పులు, లేదంటే మెయిన్ ట్రోఫీలు ఇలాంటి వాటికి ఓకే, వాటికి ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు. బట్ అదర్ దాన్ దట్ ఐపీఎల్ మెయిన్గా అందరినీ లీడ్ చేస్తుంది. అందరు ఆడియన్స్ని కూడా ఒక చోట కూర్చోబెడుతుందంటే ఐపీఎల్. బికాస్ ప్రతి స్టేట్కి ఆల్మోస్ట్ ఒకటి ఉంది కదా. సో తెలుగు వాళ్ళకి ఎస్ఆర్హెచ్, ఆఫ్కోర్స్ ఇప్పుడు విడిపోయాం కానీ ఒకప్పుడు కలిపేగా. సో తెలుగు వాళ్ళకి ఒకటి ఎస్ఆర్హెచ్, చెన్నై వాళ్ళకి అది, కర్ణాటక వాళ్ళకి ఆర్సీబీ, తర్వాత ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి, ముంబై వాళ్ళకి ముంబై, మహారాష్ట్ర వాళ్ళకి అట్లా ఒక్కొక్క సైడ్ ఉంది కాబట్టి బేసిక్గా అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. సో దాంట్లో కూడా మళ్ళీ ఇలాంటి పంచాయతీలు పెట్టి ఐపీఎల్ హార్మనీ డిస్టర్బ్ అయ్యి ఎస్ఆర్హెచ్ వాళ్ళే రెండు ఇప్పుడు యాక్చువల్గా. ఒకటేమో పాకిస్తాన్ ప్లేయర్ని చూస్ చేసుకోవడం, ఇంకొకటి వచ్చి సిఎస్కే మీద కేసు వేయడం. సో ఇవి రెండూ ఉన్నాయి. ఈ రెండు కలిపి ఒక టీం మీద జరిగే ఎఫెక్ట్ పడి ఆ టీం వేరే టీములతో ఆడుతుంది ఆటోమేటిక్గా, ఆడిన మ్యాచ్లన్నిటికీ ఎఫెక్ట్ పడుతుంది. అలా చూద్దాం మరి ఇంకేమో ఏం చేస్తారు. ఎంత ఎస్ఆర్హెచ్ మన టీం అయినా సరే ఈ విషయాల్లో కరెక్ట్ అనలేకపోతున్నాం, వాళ్ళు చేసిన తప్పే. అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. ఏం చెప్తాం ఇంకా, ఇక రాజు మంచివాడైనా గుణం గుడిసేది అయితే ఏం చేస్తాం, అది చెప్పాలి మరి తప్పురా అని చెప్పి అట్లా అనమాట. సో అదే మరి ఇంకా. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్మైదర్ అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాబా వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.